భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు చేశాడు రాబిన్ ఉతప్ప. ఆంధ్ర ప్లేయర్ అంబటి రాయుడంటే విరాట్ కోహ్లీకి నచ్చేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కారణంగానే రాయుడు 2019 వన్డే వరల్డ్ కప్ జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించబడ్డాడని అన్నాడు. వరల్డ్ కప్ కు సంబంధించిన కిట్ బ్యాగ్లు, బట్టలు, సూట్లు రాయుడు ఇంటికి చేరాయని, ఆ తర్వాత కోహ్లీ జోక్యం చేసుకోవడంతో రాయుడికి వరల్డ్ కప్ బెర్త్ దక్కలేదని బాంబు పేల్చాడు. కోహ్లీకి ఎవరైనా నచ్చకపోతే జట్టులో చోటు దక్కేది కాదని అన్నాడు. టీమిండియా కెప్టెన్గా కోహ్లీ తీసుకున్న నిర్ణయాలను ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎండగట్టాడు. అంబటి రాయుడు విషయంలో కోహ్లీ చాలా అన్యాయంగా ప్రవర్తించాడని దుయ్యబట్టాడు. రాయుడుకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని వాపోయాడు. రాయుడు వరల్డ్ కప్ జట్టులో ఉంటానని ఎన్నో కలలు కన్నాడని, అలాంటి వ్యక్తికి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. కాగా 2019 వన్డే వరల్డ్ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అంబటి రాయుడును కాదని చివరి నిమిషంలో తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విజయ్ శంకర్ 3D ప్లేయర్ అని, అందుకే రాయుడి స్థానంలో అతన్ని ఎంపిక చేశామని అప్పటి చీఫ్ సెలెక్టర్ తెలుగువాడు MSK ప్రసాద్ వివరణ ఇచ్చాడు. దీనిపై రాయుడు 3D అద్దాలు పెట్టుకుని బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.